దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఆ ఆలయ ప్రకారం గాని ఆలయానికి సంబంధించి గాని పెంచిన విధానం ఏదైతే ఉందో ఈ విషయంలోనే భక్తులు చాలా వరకు కూడా కొంత నిరాశ నిస్పృహలను అయితే కనబరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ లైన్లను కానీ ఆ ప్లేస్ తాలూకా సెటప్ను కానీ కొంచెం అయినా తగ్గించి ఉంటే బాగుండేది, కొంచెం కంఫర్టబుల్ గా ఉండేది భక్తులకి. ఎందుకంటే చాలా మంది వృద్ధులు ఉంటారు, చిన్న చిన్న పసిపిల్లలు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా నీటి సౌకర్యం కానీ ఇట్లాంటివి కూడా చాలా అరుదుగా ఉన్నాయి అక్కడ, అది పెట్టిండాల్సిందే అని చెప్పేసి. అలాగే కొన్ని పార్కింగ్ విషయంలో కానీ ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాని మీద. సో ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే మెగా ఫ్యామిలీ ఈ రోజు మెగా ఫ్యామిలీకి సంబంధించి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోన సురేఖ గారికి ఒక ప్లేస్ అంటూ ఇచ్చారు. సో ఆవిడ ఈ రోజు ట్రస్ట్ బోర్డ్ లో మెంబర్ గా ప్రకటించారు. మరి దీని మీద రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు అసలు అంటే సురేఖ గారు ఎలా ఫీల్ అయ్యారు అసలు దీని మీద? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సంబంధించిన సభ్యులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? సో ఇదన్నీ ఒకసారి మనం అంటే రాజకీయంగా కాకుండా ఎటువంటి ఇతర సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ఇది మనం మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని అంటే జస్ట్ ఇలా వెళ్ళి ఇలా తిరిగితే దేవుడు కనిపించేవాడు ఇంత ముందు. ఇప్పుడేమో చుట్టూ తిరిగి ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది జనాలకి. చాలా వరకు 90% మంది ఆ విషయంలో చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. అండ్ పార్కింగ్ విషయం, కింద నుంచి ఎక్కడికో పైకి పోవడానికి చార్జెస్ కానీ ఏవైనా ఇవన్నీ మొత్తం ఓవరాల్ గా కమర్షియలైజ్డ్ అయిపోయింది అని ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది అక్కడ. దేవుడి మీద ఉన్న భక్తితో పోయినా కూడా అక్కడికి వెళ్ళాక ఆ భక్తి పోయి చాలా మంది కోపంతో వెనుదిరిగిపోతున్న వాళ్ళని మేము చాలా మందిని చూసాం మామూలుగా. ఇప్పుడు అంటే అదంతా ఒక ఎత్తు అయితే ఆ రకంగా ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజు మెగాస్టార్ ఫ్యామిలీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోన ఒక సభ్యత్వం అనేది వచ్చింది వాళ్ళకి. సో మరి ఏమైనా ఇలాంటి సౌకర్యాలు ఏమైనా వారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? అలాగే వాళ్ళకి ఇవ్వడంలోనే రకరకాల కాంట్రవర్సీస్ వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు అసలు? అంటే తెలంగాణ ఆలయంలోన ఆంధ్ర వ్యక్తుల ప్రమేయం ఏంటి అని అంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఏదైతే కట్టేటప్పటి నుంచో కొంచెం కాంట్రవర్షియల్ కూడా నడిచింది. ఎందుకంటే అది వేరే సినిమాకి సంబంధించిన సెట్లు వేసే వాళ్ళకి ఆనంద్ సాయి గారు లాంటి వాళ్ళకి ఇచ్చారని కానివ్వండి, దానిలో ఆ పిల్లర్స్ కట్టిన దానిలో కూడా కేసీఆర్ గారి బొమ్మలు పెట్టడం, కారు గుర్తులు పెట్టడం, ఆయన ఫేస్ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశం అయింది. దాని మూలాన ఆ రోజున అందరూ వ్యతిరేకించారు దాన్ని, అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించాయి. దాని మూలాన అవన్నీ తొలగించడం కూడా జరిగింది. సరే ఏది ఏమైనా కూడా మనం యాదగిరిగుట్ట తిరుపతితో సమానంగా చేసుకోవాలని ఆ రోజున అనుకున్నారు, చేశారు. సరే ఇప్పుడు ఎక్కడైనా సరే డెవలప్ అయితే, టెంపుల్స్ డెవలప్ అయితే సంతోషించదగ్గ విషయమే. సో కానీ అది ఎంతవరకు ప్రజలకి కన్వీనియంట్ గా తీసుకొచ్చారు, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు. సో ప్రజలకి అంటే ఎవరైనా ఇప్పుడు అక్కడ దర్శనాలకి, ఇప్పుడు తిరుపతి తీసుకుంటే అన్ని లక్షల మంది అక్కడ దర్శనానికి ఒక్కొక్కసారి కోటి మంది కూడా వెళ్తారు, అయిపోతుంటది ఒక్కొక్కసారి ఉత్సవాల టైంలో. అట్లాంటి టైంలో ఉన్నప్పుడు వృద్ధులకు ఒక టైము, ఇట్లా పిల్లలకే కానివ్వండి, ఇట్లా ఏదో ఒక ఇది చంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడికక్కడ నీటి సౌకర్యం, ఈ కాఫీలు పాలు ఏవో అందిస్తూనే ఉంటారు. అప్పుడు ఎవరైనా షుగరు బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి వేయటం, కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి జరుగుతాయి. టాబ్లెట్ వేసుకోవడానికి వాటర్ ఫెసిలిటీయో ఇది ఉండాలి. వాటర్ అనేది నిత్యం ఎక్కడైనా సరే అది కనపడాలి. ఎందుకంటే చాలా ఎండగా ఉంటది పైన, ఇంకా ఎందుకంటే ఒక చెట్టు గిట్టు కూడా ఎక్కడ కనపడదు కాబట్టి మొత్తం ఆ సరౌండింగ్ అంతా కూడా బాగా ఎండ ఉంటది. ఆ ఎండ ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అక్కడ తిరగటానికి కాళ్ళు కాలిపోతాయి. ఇంకోటి ఏంటంటే మేడం, చుట్టూ అది ఎంత కిలోమీటర్ ఉంటుందో మరి ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు కానీ కొన్ని కిలోమీటర్ల మేర కొంత దగ్గర వాష్రూమ్ కి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక చిన్న గేట్ లాంటి ఒక మొత్తానికి కలిపి ఒక 3 గేట్లు అయినా పెట్టగలిగితే కడుపు నిండిపోయి ఉబ్బరం వచ్చేసి పిల్లల లైన్లోనే పోయించే పరిస్థితి అసలు అంత దారుణంగా ఉంది. అసలు మరి ఆ ఫెసిలిటీ ఏమైనా ఉందా లేదని తెలియదు, అది కనిపించలేదు ఎక్కడైనా. ఒకవేళ అట్లా ఏమైనా అరేంజ్ చేయగలుగుతాయా? ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ రావచ్చా?
అంటే ఎప్పుడైనా కూడా అది డెవలప్ చేయాల్సిన అంశం. అవును. ఎందుకంటే ఎప్పటికైనా అది ప్రాబ్లమే కదా! సరే ఎవరైనా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కమిటీ మారింది. ఇదివరకు ఒక కమిటీ ఉంది. ఇప్పుడు ఒక కమిటీ కొత్తగా యేసుకున్నట్టున్నారు. సరే ఇవన్నీ మారినాయి కాబట్టి అక్కడ ఇప్పుడు వచ్చే వాళ్ళైనా దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు సురేఖ గారు చార్జ్ తీసుకున్నా కూడా అండి ఆవిడ ఒక బోర్డు మెంబరే. అవును. అంతా ఆవిడ అంటే ఒక సజెస్ట్ చేయగలుగుతారు. ఇలా ఉంటే బావుంటది అనేది ఒక సజెస్ట్ చేయగలుగుతారు గానీ, వాళ్ళైతే ఖచ్చితంగా ఇది చేయాలని చెప్తే ఆచరణలో పెట్టేవాళ్ళు పరిస్థితికొచ్చేటప్పటికి అది వేరే వాళ్ళుంటారు. అవును. సరే ఆవిడకి ఎలా వచ్చింది? ఏంటి? దాని గురించి ఓ పెద్ద ఇష్యూ అనేది గూడా అది గూడా మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు మనం సమస్య మెయిన్ మనకు ఆలోచించాల్సింది యాదగిరిగుట్టలోని అక్కడున్న సమస్యల గురించి మనం ఆలోచిస్తే ముందు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. హ్మ్. సో దాని విధంగా ఎండోమెంట్ కానివ్వండి, లేకుంటే దానికంటూ ఒక వేరే సంస్థగా వేరే యాదగిరిగుట్టకు ఉంచినప్పుడైతే కొన్ని తిరుపతిలో ఎలా ఉన్నాయో అలాంటివి కొంచెం ఫాలో చేస్తే బెటర్‌గా ఉంటది. అవును. అంత దూరం క్యూలో పెట్టి నడిపించి ఇబ్బంది పెట్టం కన్నా పైన కారు ఎళ్ళటానికి రూ. 500 డబ్బులు తీసుకుంటున్నారు. చాలా టూ సో మచ్ ఉన్నదసలు. అసలు ఆ విషయంలోనైతే అసలు ఈవెన్ చాలా ఇబ్బంది పడ్డాం మేము గూడా పెద్దోళ్ళతో ఎళ్ళినప్పుడు. హ్మ్. చాలా అసలు ప్రాబ్లమ్. చాలా ప్రాబ్లమ్. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళని తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి కారు పైకి వెళ్ళే ఫెసిలిటీస్ ఉండాలి. అలా ఎళ్ళాలనుకున్నప్పుడు 500 కట్టాల్సొస్తే సో వాళ్ళు ఈ ఖర్చులు ఎలా పెట్టుకోగలుగుతారు? సో అవును. పిల్లలుంటారు. తీసుకెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలు నడవలేరు. సో అవును. వాళ్ళకి కారు తీసుకెళ్ళాలి. సో అలాంటప్పుడు ఇబ్బందే కదా! ఎత్తుకొని నడవలేరు. ఇంక ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రభుత్వం. అవును. అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా అలాంటివి అంటే వృద్ధులకి, పిల్లల్ని ఇలా తీసుకెళ్ళే వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాలి. అవును. తీసుకెళ్ళేటట్టు. అది లేకుండా ఉండటం కష్టం కదా! అవును. సరే ఈ రోజున మళ్ళా చిరంజీవి గారి మిసెస్‌కొచ్చేటప్పటికి అక్కడ కూడా ప్రాంతీయవాదం అవును. మొదలుపెట్టేశారు. అంటే ఏది భజన కాదు దొరికినట్టు చిడతలు పెట్టుకొని భజన చేసినట్టే ఉంటుంది. ఈ మధ్య తెలంగాణలో అవును. వాదన ఎట్లా ఉందంటే, ఆవిడ ఎప్పుడో వచ్చి వాళ్ళు చెన్నై నుంచి వచ్చేసి కూడా 40 ఇయర్స్ అయ్యుండొచ్చు హ్మ్. మేబీ తెలంగాణలో. ఆవిడ పుట్టిందే చెన్నై. ఆవిడ ఆంధ్రాలో కూడా పుట్టలేదు. అవును. ఆ! ఆవిడకి ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ నాన్న ఉన్నారేమో గాని ఆవిడ కూడా చెన్నైలో పుట్టి పెరిగారు. తర్వాత ఆంధ్ర తెలంగాణకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆవిడకి పెద్ద ఆవిడ ఎక్కువ రోజులు ఎప్పుడు కూడా స్టే చేసి ఉండుంటారేమో. అవును. అలాంటిది ఆవిడని ఆంధ్ర వాళ్ళని చెప్పి మాట్లాడటం గానివ్వండి, ఆంధ్రాళ్ళకి ఎట్లిచ్చారని మాట్లాడటం గానివ్వండి, ఇప్పుడు ఒక బోర్డ్ అనేది పెట్టుకున్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి తీసుకోండి. అక్కడ తిరుపతిలో వాళ్ళు బోర్డ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా తెలంగాణకి కొన్ని కేటాయిస్తారు. బోర్డ్ మెంబర్‌లుగా కొంతమందికి హ్మ్. ఇస్తున్నారు. అదేలాగా తమిళనాడుకి ఇస్తున్నారు. అదేలాగా కర్ణాటకకుంది, మహారాష్ట్రకుంది. హ్మ్. ఇది ఎందుకు ఇస్తున్నారు? అసలు తెలంగాణలో ఎక్కువ మందికుంది. నలుగురికుంది. హ్మ్. సో, నలుగురిలో కూడా ఇంకొకటి వెసులుబాటు కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా లెటర్‌లిచ్చారు. అవును. సో, గత ప్రభుత్వంలో లేదు. విడిపోయినాక ఇవ్వాలనే రూల్ కూడా లేదు. ఎందుకిచ్చారు? భక్తులే గదా దేవుడికి ఎవరైనా. భక్తులు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. పదవన్నాక ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది ఉంటది. కామన్‌గా. సో, అది కూడా కాకుండా మన తెలుగు వాళ్ళం ఆ! ఎక్కడున్నా ఒకటే అనే హ్మ్. ఒక దీంతో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు. హ్మ్. కానీ ఎందుకు ఈ అంటే అంటారు కదా! బుద్ధి కుసించుకుపోయున్నది. ఇలా అవును. మాట్లాడే వ్యక్తులకి నేననేది. హ్మ్. బ్రాడ్ థింకింగ్ లేదు. ఇప్పుడు బాబు గారు అలాంటి డెసిషన్ తీసుకొని ఇచ్చారని అన్నప్పుడే ఆ బ్రాడ్‌గా ఆలోచించాలి. అసలు ఇచ్చే అవసరం లేదు. అయినా హ్మ్. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఒక్క లెటర్ పెట్టారు. మాకు అవకాశం కల్పించండి. వెంటనే శాంక్షన్ చేశారు. వాళ్ళకి అవకాశం కల్పించారు. బోర్డ్ మెంబర్‌లు కూడా నలుగురిని అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో. హ్మ్. సో, మీరు చూస్తేనండి మా పార్టీలో వాళ్ళకి ఒక్కళ్ళకే. సో, మిగతా అంతా జనసేన కావచ్చు, ఔటర్స్ కావచ్చు. హ్మ్. పార్టీకి సంబంధం లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. హ్మ్. అంటే ఎందుకిచ్చారు? అందరికీ ఉండాలి. దేవుని అవును. దర్శించుకునే భాగ్యం ఉండాలి అని. సో, ఇప్పుడు ఈ రోజున సురేఖ గారిని అలా మాట్లాడుతున్నారంటే ఏంటి అర్థం? సో, ఇప్పుడిక్కడ ఎట్లా వస్తుందంటే కాంట్రోవర్సీ అనేది ఇప్పుడు ఇక్కడ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఆంధ్రాలోనేమో కూటమి. హ్మ్. కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు మొన్నే వచ్చి ఆ రచ్చ మనం అందరం చూసాము. సో, హ్మ్. ఇక్కడ ఎవరెవరు ఎట్లా తెలంగాణ. రియాక్ట్ అయ్యారని. సో, ఇలాంటి టైంలోనే చిరంజీవి గారు ఆళ్ళ భార్యకి గవర్నమెంట్‌లోన అక్కడ అందులో ఎండోమెంట్‌లో ఇవ్వడం. సో, అదంతా కాంట్రోవర్సీ‌గా కనిపిస్తుంది. అంటే ఇది కుటుంబ దీనికి కూడా ఏమైనా దారి తీస్తదా? ఆంధ్ర రాజకీయాలకి ఇది ముడిపెట్టే అవకాశం ఉంటుందా? సో, నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందనేది ప్రజల్లో డిస్కషన్. అంటే ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు యాక్చువల్లీ కాంగ్రెస్ వ్యక్తి.
కానీ ఆయన నాకు పార్టీలకి నేను ఏ పార్టీలో నేను మద్దతు లేదు, నేను ఏ పార్టీలకు రాజకీయాలు వదిలేశాను, నేను సినిమా కెరియర్ చూసుకుంటాను, నేను సినిమాలే చేసుకుంటానని చెప్పారు. సో తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి ఆయన సినిమాల్లోనే ఉన్నారు. ఏ పార్టీకి మద్దతు తెలపటం గానీ, ఏ పార్టీకి వెళ్ళటం గానీ, ఏ పార్టీ మీటింగ్లకు వెళ్ళటం గానీ ఏది చేయలేదు. కానీ ఇక్కడ జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా ఉండటం, అది కూడా కాకుండా బీజేపీతో కలిసి ఉండటం కానివ్వండి, అదే బీజేపీ అదే మోదీ గారు వచ్చినప్పుడు పలు దఫాలు చిరంజీవి గారు కూడా కలవటం జరిగింది. సరే ఇంకా మనం ఉపాసన గారు కావచ్చు, రా వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు కావచ్చు, అంటే చిరంజీవి గారి అబ్బాయి, వీళ్ళందరూ కూడా వెళ్ళి మోదీ గారిని కలవటము జరిగింది, అమిత్ షా గారిని కలిశారు. కానీ ఆయన యాక్చువల్లీ కాంగ్రెస్ వ్యక్తి అనేగా, అంటే లైఫ్ టైం సభ్యత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అవును. బీజేపీ ఎక్కడ అడాప్ట్ చేసుకుంటుందో చిరంజీవి గారిని అనే ఒక ఉద్దేశంగానే, ఎందుకంటే మొన్నటికి మొన్న తెలంగాణ ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి కలవటం జరిగింది. ఒక 15 రోజుల క్రితం చిరంజీవి గారిని కలవటం జరిగింది. అంటే ఇప్పుడు మోదీ గారు పుష్కర కాలం అయింది ఆయన ప్రధానిగా ఉండి, సో వాళ్ళు చేసే ప్రోగ్రాములకి ఇన్వైట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ జరిగింది. సాధారణంగా ఆయన ఆహ్వానించడం కానివ్వండి, ఆయన కోఆపరేట్ చేస్తానని చెప్పటం, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటది, ఎక్కడ బీజేపీలోకి వెళ్ళిపోతారేమో. సో అతను మావాడు, చిరంజీవి అనే వ్యక్తి మావాడు అని చెప్పారు, లాక్ చేసుకున్నారు. ఈ రోజున పోస్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళ సతీమణి గారికి పోస్ట్ ఇచ్చారు, ఆవిడేమీ నాకు తెలిసి అడుగుండరు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వెళ్ళే చిరంజీవి గారికి మేము కూడా ఆదరిస్తున్నాం, మేము మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నాం, మేము మీ వెనకాల ఉన్నాము అని ఒక గుర్తు చేయడానికి కావచ్చు. సరే ఇప్పుడు ఇట్లాంటి పోస్టులు ఇస్తే తిరస్కరించడానికి ఉండదు, ఒక సెంటిమెంట్, ఒక హిందువుగా దేవుడికి సంబంధించింది కాబట్టి ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కాబట్టి, సో దీన్ని తిరస్కరించరు కాబట్టి వాళ్ళు ఆ రకంగా లాక్ చేయడానికి ప్రయత్నించారు ఇక్కడ చిరంజీవి గారిని. ఓకే, దానికి ఇది ఒక రకమైన అస్త్రం అని కూడా చర్చించుకుంటున్నారు. అంతే, ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది అందరి వాటిలా మిగిలిపోవాల్సిందే చిరంజీవి గారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేడు, ఇక్కడ వెళ్ళి ప్రచారం చేయలేడు. ఏదో దేవుడిని ప్రస్తుతానికి దేవుడి దగ్గర సేవ చేసుకుంటూ మమ అనిపించుకుంటారు, చూడాలి. అంటే అలా ఆ రకంగా కాంగ్రెస్ లాక్ చేసినట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఒకవేళ దీన్ని మళ్ళీ రాజకీయంగా తర్వాత ఏమైనా వాడుకుంటుందా కాంగ్రెస్, లేకపోతే అంతవరకే పరిమితం చేస్తుందా? నేను అనుకుంటా రాజకీయంగా వెళ్ళరేమో చిరంజీవి గారని అనుకుంటున్నా. ఎందుకంటే వన్స్ వెళ్ళారు, అక్కడ ఉన్న బొడుదుడుకులన్నీ చూసారు కదా. సో ఇప్పుడు బీజేపీతో పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇంకా అంటే అతనిని ముందుకు ఒక అడుగు వేయనివ్వకుండా లాక్ చేసే పద్ధతి ఇది. ఈయన వస్తాడని, రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకుంటా మేబీ కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోరు. ఎందుకంటే మళ్ళా వచ్చి రాజకీయాల్లో ఏదైనా ముందస్తుగా బీజేపీలోకి వెళ్ళనివ్వకుండా ముందుకు అనుకో. అంతే. థ్యాంక్ యూ. నమస్తే.